పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం నేటి సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కడా మద్యం దుకాణాలు తెరవకూడదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం పంపిణీ, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కడప జిల్లా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు అంటున్నారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎంత మోతాదులో మద్యం సరఫరా జరిగిందో ఇప్పుడు సైతం అదే మోతాదులో సరఫరా చేస్తున్నామంటున్న శ్రీనివాసరావుతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. జరిగే పోలింగ్ సందర్భంగా జిల్లాలో అక్రమ మద్యాన్ని అరికట్టడానికి ఎక్సైజ్ అండ్ ప్రొవిజన్ శాఖ కూడా అన్ని చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా చేపడుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఎన్నికల సందర్భంగా ఎక్సైజ్ శాఖ ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఈ మద్యాన్ని కానీ అరికట్టేందుకు ఎలాంటి పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నారు? జిల్లాలో ప్రధానంగా 13 ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని ఎక్సైజ్ స్టేషన్స్లోనూ సిబ్బందిని, ఎస్హెచ్ఓలని అందరినీ అప్రమత్తం చేశాము. ప్రతిరోజు కూడా ప్రతి షాప్ నుంచి మద్యం సరఫరా షాప్ నుంచి మళ్ళీ మద్యం అమ్మకాలు వీటన్నిటిని కూడా క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా మేము ఎక్కడైతే అబ్నార్మల్ ఇంక్రీజ్ ఉందో సేల్స్లో కానీ లేదా సప్లైలో కానీ వీటన్నిటిని కూడా సెన్సిటివ్ షాప్స్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని ప్రతిరోజు తనిఖీ చేయడం, ఎక్కడి నుంచైనా షాప్స్ నుంచి మద్యం వేరే ఈ ఎలక్షన్ పర్పస్కి ఇచ్చేస్తున్నారా అని చెప్పేసి వాటిని చెక్ చేసుకోవడం, వాటి మీద ఏదైనా ఉంటే కూడా కేసెస్ బుక్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా ఈ విధంగా నిరంతరం తనిఖీ జరుగుతూ ఉంది. అంటే పోలింగ్కి 48 గంటల ముందు అంటే 9వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి కూడా అన్ని షాపులు కూడా బంద్ చేయాలని కూడా ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ 2 రోజుల పాటు కూడా ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి అక్రమ మద్యం వచ్చేటువంటి అవకాశం, దీన్ని నివారించడానికి మీరు ఎక్సైజ్ శాఖ తరఫున ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు? ఇక్కడ మనకి ప్రధానంగా బయట నుంచి ఏదైనా ఈ లిక్కర్ ఇన్ఫ్లో రావడం అవకాశం ఉండే ప్రాంతాలను కూడా మేము గుర్తించాము. 10 సమస్యాత్మక రూట్స్లో మేము వెహికల్స్ చెక్ చేస్తూ టెంపరీగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో రెగ్యులర్గా వెహికల్స్ చెక్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మాకు బయట నుంచి ఎక్కడ కూడా ఇన్ఫ్లో వచ్చిన ట్రేసెస్ అయితే దొరకలేదు, ప్లస్ కేసెస్ కూడా బుక్ చేయడం జరగలేదు. ఇక్కడ ఇంటర్నల్గా ఏదన్నా ఉంటే వాటన్నిటిని కూడా మేము రూట్ వాచెస్ చేసి ఈ వెహికల్స్లో ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటే ఆ లిక్కర్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే సార్, మన కడప జిల్లా ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ 2 రోజుల పాటు అంటే మనం డ్రై డే కూడా పాటిస్తుంటాం. ఈ సమయంలోనే ఎక్కువగా కర్ణాటక నుంచి కూడా మద్యం సరఫరా అవుతుంటుంది. ఈ కర్ణాటక నుంచి వచ్చేటువంటి మద్యాన్ని మీరు అరికట్టడానికి ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతున్నారు? ఈ ఎలక్షన్ సందర్భంగా బిఫోర్ 48 hours కంక్లూజన్ ఆఫ్ ది పోల్స్ డ్రై డేస్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ టైంలో ఎవరైనా కూడా ఇక్కడ వాళ్ళు పర్చేజ్ చేసి పక్కన ఎక్కడ దాచుకొని దాన్ని సప్లై చేయడం మీద కానీ లేదా బయట నుంచి ఇతర జిల్లాల నుంచి తీసుకురావడానికి కానీ ఆస్కారం ఉండే దీని మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. కడప జిల్లా వచ్చేసరికి దీనికి ఇంటర్స్టేట్ బోర్డర్ లేదు. ఇది ఆల్రెడీ మనకి వేరే ఇతర రాష్ట్రాలతో బోర్డర్స్ ఉండే జిల్లాలు పక్కన ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి కూడా చెక్ పోస్టులు ఇవన్నీ దాటుకొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది. కాబట్టి మన జిల్లా సరిహద్దుల్లో కూడా మేము ఆల్రెడీ చెక్ పోస్టులు ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కడో చోట ఇటువంటిది ఏదైనా బయట నుంచి వచ్చే అవకాశం ఉంటే వాటిని తప్పనిసరిగా మేము ట్రేస్ చేసి ప్రివెంట్ చేస్తాం. అంటే సార్, ఎన్నికల సందర్భంగా ఈ మార్చి, ఏప్రిల్లో అంటే సాధారణంగా జిల్లాలో మన గోడౌన్ నుంచి కూడా షాపులకి మద్యం ఎక్కువగా సరఫరా ఈ జిల్లాలో ఈ 2 నెలల్లో ఎంత మోతాదులో పోతుంది? దీని మీద ఏమైనా నిఘా పెట్టారా? పెట్టామండి. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా మేము ప్రతిరోజు లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం ఆ నెలలో ఆ షాపుకి ఎంతైతే స్టాక్ ఇష్యూ చేయడం జరిగిందో అంతకు మించకుండా ఈ సంవత్సరం కూడా ఈ మార్చి నెలలో కానీ ఇప్పుడు వరకు కూడా ప్రతి షాపుకి వాళ్ళకుండే కరస్పాండింగ్ పీరియడ్కి సంబంధించిన ఫిగర్స్కి లోబడే స్టాక్స్ ఇష్యూ చేస్తూ ఉన్నాము. లాస్ట్ మంత్ అయితే మార్చి నెలలో 2018 మార్చి కంటే కూడా ఐఎంఎల్ అమ్మకాల్లో అయితే దాదాపుగా 12% తక్కువ ఇష్యూ చేయడం జరిగింది. బీర్లో వచ్చేసరికి -10% తక్కువగా ఇష్యూ చేయడం జరిగింది. ఈ విధంగా మాకు సప్లై పాయింట్లోనే కొంత మేము వాళ్ళని వీలైనంత తగ్గించేసి లిక్కర్ సప్లైని చేయడం జరిగింది. అది ఇప్పుడు కూడా ఏప్రిల్ నెలలో కూడా ఇప్పటి వరకు మెయింటైన్ అవుతూ వస్తాం.
అంటే 9వ తారీఖు సాయంత్రం దాటుతానే ఈ మద్యం దుకాణాల నుంచి కూడా మద్యాన్ని అక్రమంగా నిల్వ చేసుకుని అది పార్టీలకు కావచ్చు వేరే ఇతర ప్రాంతాల్లో కూడా తరలించేటువంటి అవకాశం ఉంది. దాన్ని మీరు ఏ విధంగా అరికట్టారు? వాటికి సంబంధించి మేము ఇంటెలిజెన్స్ టీమ్స్ ఆల్రెడీ ఫామ్ చేస్తున్నాము. 3 ఇంటెలిజెన్స్ టీమ్స్ జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఎక్కడైతే పాసిబిలిటీస్ ఉన్నాయో ఈ విధంగా దాచిపెట్టి డ్రై డే ఇదైన తర్వాత షాప్స్ క్లోజ్ అయిన తర్వాత ఎక్కడి నుంచి తరలించేదానికి ఏదైనా అవకాశం ఉంటే ఇంటెలిజెన్స్ టీమ్స్ తిరుగుతున్నాయి. మాకు వచ్చే ఇన్పుట్స్ని బట్టి కూడా మేము వాటి మీద రైడ్స్ కండక్ట్ చేసి వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రజల నుంచి కూడా మేము సమాచారం ఇవ్వమని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు వచ్చే సమాచారం మీద అమ్మటే మేము దాన్ని ఇచ్చిన వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాము. ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి ఎక్కడైనా కూడా అనధికారికంగా స్టాక్ స్టోరేజ్ కానీ లేదా సేల్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ కానీ ఓటర్స్ని ఏదన్నా ప్రలోభ పెట్టే ఇది కానీ ఏదైనా ఉంటే కూడా మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ఈ 2 రోజుల పాటు మద్యం దుకాణదారులకు మీ ఎక్సైజ్ శాఖ తరపున ఎలాంటి సూచనలు కానీ హెచ్చరిక కానీ ఇస్తారు? ఆల్రెడీ లైసెన్సీస్కి ఆల్రెడీ మీటింగ్ కూడా పెట్టి చెప్పడం జరిగింది. డ్రై డే సందర్భంగా ఎక్కడా కూడా వాళ్ళు వైలేషన్ అనేది జరగకుండా డ్రై డేని తూచా తప్పకుండా లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా నిన్న కూడా మేము కడప స్టేషన్కి వెళ్ళి ప్లస్ రాయచోటి లక్కిరెడ్డిపల్లి ఈ స్టేషన్స్లో కూడా నేను పోయి లైసెన్సీస్తో మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం, తగిన జాగ్రత్తలు సూచనలు అవన్నీ ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది. అయితే 2 రోజుల పాటు పోలింగ్ ముందు 48 గంటల పాటు మద్యం ఎక్కడా విక్రయించకుండా అన్ని చర్యలు చేపట్టాలని, ఒకవేళ ఈ నిబంధనలు అతిక్రమించి జిల్లాలో ఎక్కడైనా ఈ మద్యాన్ని దాచినట్లయితే ఇంటెలిజెన్స్ టీము దాదాపు 3 బృందాలు ఏర్పాటు చేసి నిఘా కూడా పటిష్టంగా చేశామని, ఎవరిని ప్రలోభ పెట్టకుండా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా తమ వంతు ప్రయత్నం చేస్తామని ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.